హాయ్ ఫ్రెండ్స్, యామిని అయితే కళావతికి ఫోన్ చేసి మీ అక్కని కిడ్నాప్ చేశాను, మర్యాదగా రాజ్ ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు నో అని చెప్పాలని చెప్పేసి ఇక బెదిరిస్తూ ఉండగానే కావ్య అయితే ఇక యామిని అయితే తిడుతూ ఉంటుంది అనమాట. అరిచి లాభం లేదు, టైం వేస్ట్ చేసుకోకుండా నేను చెప్పింది చేయని చెప్పేసి ఇక యామిని అయితే ఫోన్ కట్ చేస్తాను అనమాట. ఇక ఈ విషయం ఇవాళ ఎపిసోడ్లో మన అప్పుకు కూడా తెలిసిపోతుంది. ఇక అప్పు అయితే యామిని దగ్గరికి వెళ్ళి యామిని చంప చెల్లు అనిపిస్తుంది అనమాట. అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి ఎపిసోడ్ని చెప్తాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. యామిని అయితే ఫోన్ కట్ చేయగానే ఇక కావ్య అయితే తన గది నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే మెట్లు దిగుతూ ఉంటారనమాట రాహుల్ రుద్రాణిని. వాళ్ళనైతే ఆపి మా అక్క స్వప్న ఎక్కడ అని చెప్పేసి అడుగుతుందనమాట. పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పేసి వాళ్ళైతే చెప్తారనమాట. ఇంతలో హాల్లో కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే యామినితో రాజ్ పెళ్ళి ఆగిపోయినందుకు సంతోషిస్తూ ఇక మన రాజ్ కావ్యకి ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసేయచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట. ఇక ఇంతలో మెట్ల మీద కావ్య రాహుల్ రుద్రాణి మాటలు విని అంతా తిరిగి చూస్తూ ఉంటారు. ఇక కావ్య అయితే రాహుల్తో కనీసం భార్య బయటికి వెళ్తుంటే తోడుగా వెళ్ళాలని కూడా తెలియదా అని చెప్పేసి రాహుల్ని తిడుతూ ఉంటుంది. అలానే రుద్రాణిని కూడా కోడలు ఒంటరిగా బయటికి వెళ్తున్నప్పుడు కొడుకుని సాయం పంపించాలని నీకు తెలియదా అని చెప్పేసి రుద్రాణిని తిడుతూ ఉంటుంది అనమాట. ఇక రుద్రాణి అయితే మీ అక్కను నేనేమీ పంపకూడని చోటుగా పంపించలేదు, తనకు ఆల్రెడీ చెప్పాను, సాయంత్రం దాకా వెయిట్ చేయి, రాహుల్ వస్తాడని, కానీ తనే టీకా వేయించాలని చెప్పేసి వెళ్ళిపోయింది, దానికి మేమేం చేస్తామని చెప్పేసి రుద్రాణి అయితే కోప్పడుతుంది అనమాట. ఇక వాళ్ళతో వాదించడం టైం వేస్ట్ అనుకుని ఇక కావ్య అయితే పరిగెత్తుకుంటూ నేను వెంటనే వెళ్ళాలని చెప్పేసి బయలుదేరుతుంది. సరిగ్గా అప్పుడే రాజు అయితే వచ్చేసి హాయ్ కళావతి గారు అని చెప్పేసి అంటాడనమాట. యామిని ఆల్రెడీ చెప్పింది కదా రాజు వస్తాడని చెప్పేసి ఇక కావ్య అయితే షాక్ అయిపోతుంది అనమాట. యామిని ప్లాన్ మొత్తం తెలిసిన రుద్రాణి అయితే బాగా ఇరుక్కుందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక అప్పటికే ఇంద్రాదేవి అపర్ణాదేవి అయితే కావ్య ఎక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు స్వప్న ప్రమాదంలో ఉందని వీళ్ళకి చెప్తే అంతా కంగారు పడతారని చెప్పేసి కావ్య అయితే మనసులో అనుకుని హాయ్ రామ్ గారు అని చెప్పేసి రాజుకి హాయ్ చెప్పి నాకు అర్జెంట్ పని ఉంది అక్క దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి పరిగెత్తబోతూ ఉంటుంది అనమాట. కళావతి గారు 2 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పేసి రాజు ఎంత బ్రతిమలాడినా కానీ సారీ రామ్ గారు నేను మళ్ళీ వస్తాను, అంతవరకు మా వాళ్ళతో ఉండండి ప్లీజ్ అని చెప్పేసి కావ్య అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక రాజు అయితే బాధగా అదేంటి నానమ్మ, నేను ఎంతో ఆశగా వస్తే కళావతి గారు అలా వెళ్ళిపోయారేంటి అని చెప్పేసి అంటాడనమాట. ఇక రుద్రాణి అయితే మనసులో వెళ్ళకుండా ఇక్కడే ఉండి నీ ప్రపోజల్ వింటుంది అనుకున్నావా, అసలు అందుకే కదా యామిని ప్లాన్ చేసిందని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా రాజు బాధపడకుండా తనైతే ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక స్వప్న అయితే కంపెనీ కార్లో పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉండగానే డ్రైవర్ అయితే వెళ్ళాల్సిన దారి వైపు వెళ్ళకుండా వేరే దారి వైపు వెళ్తాడనమాట. ఇదేంటి మనం వెళ్ళేది ఈ దారి కాదు కదా అని చెప్పేసి అనగానే మనం వెళ్ళాల్సిన దారిలో రోడ్డు వేస్తున్నారు మేడం అని చెప్పేసి అతనైతే అబద్ధం చెప్తాడనమాట. ఇక కావ్య అయితే స్వప్నకి ఫోన్ చేస్తే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. కావ్య ఏమో కంగారుగా హాస్పిటల్కి అయితే వెళ్ళి స్వప్న గురించి అడగగానే స్వప్న అనే పేరు కలవారు ఎవరూ రాలేదని చెప్పేసి అక్కడైతే వాళ్ళైతే చెప్తారనమాట. ఇక కావ్య అయితే కంగారుగా అంటే అక్కను దారిలోనే కిడ్నాప్ చేశారా, ఇప్పుడు ఎలా అని చెప్పేసి తల పట్టుకుంటుంది. ఈ యామిని ఏమో కళావతి పని అయిపోయిందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక పాప ఏడవటంతో జో కొడుతూ ఇక ఫోన్ వెతుక్కుంటూ ఉంటుంది అనమాట స్వప్న. ఇక అప్పుడే డ్రైవర్ అయితే ఈ ఫోన్ కోసమే వెతుకుతున్నారా మేడం అని చెప్పేసి అంటాడనమాట. అది నీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పేసి స్వప్న సీరియస్గా మాట్లాడుతూ ఇక అతని బిహేవియర్ చూడగానే తన ప్రమాదంలో ఉందని తనకైతే అర్థమైపోద్ది అనమాట. కార్ డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట, కానీ అదైతే రాదనమాట. ఇక స్వప్న ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక కావ్యకైతే అప్పుడే ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. కంపెనీ కార్లు అన్నిటికీ జీపీఎస్ ట్రాకర్ ఉంది కదా, దాన్ని వాడాలని చెప్పేసి కంపెనీ మేనేజర్కి అయితే ఫోన్ చేస్తుంది. మన కంపెనీ జీపీఎస్ ట్రాకర్ వివరాలు కావాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక వాళ్ళు పంపిస్తాను మేడం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు. ఇక మేనేజర్ జీపీఎస్ ట్రాకర్ పంపించగానే ఇక డ్రైవర్ యాదగిరి మనం ఈ లొకేషన్కి వెంటనే వెళ్ళాలని చెప్పేసి అంటదనమాట. సరే మేడం అని చెప్పేసి డ్రైవర్ అయితే అంటాడు. అంటే స్వప్న ఎక్కడుందో కావ్యకి అర్థమైపోద్ది అనమాట. ఎంతలో యామిని అయితే ఫోన్ చేసి మా రౌడీలు చాలా ప్రమాదకరం, చంపేయమంటే చంపేస్తారు, స్వప్న పని అవుట్ అన్నట్లుగా కావ్యతో మాట్లాడుతూ ఉండగానే నీకు నీ మనుషులకు అంత సీన్ లేదు, 5 నిమిషాల్లోనే నేనే తిరిగి కాల్ చేస్తాను, పెట్టే ఫోన్ అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తానమాట. ఇంత నమ్మకంగా ఉంది ఏంటబ్బా అని చెప్పేసి యామిని అయితే అనుకుంటూ ఉంటుంది. కళావతి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇక రాజు బాధపడకుండా ఉండాలని చెప్పేసి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి చాలా బిజీగా వంటలు భోజనాలు మాటలు అలా సందడిగా చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడే రాజు అయితే కళావతి గారు అలా వెళ్ళిపోవడం కరెక్టేనా, నేను ఎంత కష్టపడి వచ్చాను, పైగా నన్ను కళావతి గారికి ప్రపోజ్ చేయమని మా యామినినే పంపించింది అని చెప్పేసి అనడంతో ఇక అపర్ణాదేవికి అయితే డౌట్ వస్తుంది అనమాట. ఇందిరాదేవితో ఏదో తేడా కొడుతుంది అత్తయ్య,
అంటే అలా ఏమి ఉండదులే అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటూ ఉంటుంది. ఇక రాజుకి కావ్య వచ్చేస్తుందిలే బాబు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇక రుద్రాణికి అయితే అంతా తెలుసు కదా, ఇక నవ్వుకుంటూ ఉంటుంది. అంతటితో ఇవాళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో కావ్య అయితే ఇంటికైతే వస్తుందన్నమాట. అప్పటికే రాజు వెళ్ళిపోవడంతో ఇక అపర్ణాదేవి ఇందిరాదేవిలు మంచి అవకాశం మిస్ చేసుకున్నాం అని చెప్పేసి కావ్యని అయితే తిడుతూ ఉంటారు. ఇక అప్పుడే స్వప్న కావ్య నన్ను కాపాడటం కోసమే బయటకు వచ్చింది, నన్ను కిడ్నాప్ చేశారని చెప్పేసి నిజాన్ని అయితే చెప్తుందనమాట. ఇక ఇంట్లో వాళ్ళంతా ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇక మన పుయ్యమ్మ యామిని దగ్గరికి వెళ్ళడంతోనే లాగిపెట్టి చంపకేసి ఒకటి పీకుతుందనమాట. ఇక కాస్త గుమ్మలోంచి రాజు చూసినట్లుగా చూపించారు మనకైతే. కానీ రాజు చూశాడా లేదా ఏంటి అనేది మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో అర్థమవుతుంది. అసలు యామినిని అరెస్ట్ చేయాలంటే చిన్న పాయింట్ చాలు. యామినిని కావ్యకు ఫోన్ చేసి మేము మీ అక్కని కిడ్నాప్ చేసాం అని చెప్పేసి చెప్పారు కదా, ఈ చిన్న పాయింట్తోనైనా ఇక యామినిని అప్పు అయితే అరెస్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతే ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.